సద్గురునాథ మహారాజ్కి జై. ఈనాటి నేతి పేరేమన్నా బోధానంద పార్థివ్ గారి 4వ ఆరాధన సందర్భంగా మనల్ని పిలిచి మనకి ఈ రకంగా కార్యక్రమాన్ని జరిపించినందుకు ధన్యవాదాలు. అంటే అందరినీ ఒకతో కలిపి ఆ పరమాత్మ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నందుకు మనం కృతార్థులం అని చెప్పేసి. దీనికి ముఖ్య కారణం అయ్యగారే. అంటే ఏ దానికైనా కూడా నాకు ఈ గౌరవం ఇస్తున్నా అంటే నేను కూడా దానికి అంటే అర్హున్నా కాదని కూడా నేను ఆలోచన చేయాల్సి వస్తుంది. అంటే అది ఎలాగొస్తుందో నాకే అర్థం కావట్లేదు. అది లోపల నుంచి వస్తుంది. నాకు కూడా అట్లా రావాలనిపిస్తుంది, వారికి కూడా అట్లా ఇవ్వాలనిపిస్తుంది. ఇక ఇప్పుడు మనం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే నేను ఇవాళ కర్మను గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులు పై లెవెల్లో మాట్లాడినా ఇప్పుడు కిందికి లెవెల్కి వచ్చి ఫస్ట్ కర్మ అసలు మనం ఎందుకు వచ్చినాం, ఈ జన్మ ఏంటి, ఈ కథ ఏంటి, ఎందుకు తనలాడుతున్నాం, ఈ మొగుడు పిల్లలు, ఈ సంసారం, ఇవన్నీ ఎందుకు, ఈ అమ్మాయి లొల్లి, ఇదే అసలు వచ్చింది ఎందుకు, చేసేది ఏంటి మనం కథ. అసలు మొదలు దీని నుంచి అసలు ఇది ఎందుకు కథ ఏందో తెలుసుకుందాం ఇవాళ. ఎప్పటికి ఇదే కథనా, మళ్ళీ పోతే మళ్ళీ పుడితే మళ్ళీ ఇదే సార్. ఇప్పుడు మొగుడు ఉన్నవాడు పెళ్ళం కావచ్చు, పెళ్ళం ఉన్నవాడు మొగుడు కావచ్చు, లేకపోతే కొడుకుగా పుట్టవచ్చు, తండ్రిగా పుట్టవచ్చు, ఎన్నో రకాల కావచ్చు. కానీ అసలు ఎందుకు వస్తూ ఉంది జన్మ అంటే మన గురువులు ఏం చెప్తున్నారంటే ఎన్నో జన్మల కర్మ పుణ్యవశమున మానవ జన్మ ధరించి ఈ గురువుని దగ్గరికి వచ్చినామంటున్నారు. మళ్ళీ గురువుని దగ్గరికి వచ్చినాక కూడా మనం ఇంకా అంటే ఏం పొందాలి, అసలు పొందడం ఏంటి, అసలు రావడం ఏంటి అనేది కూడా కావాలి కదా. అసలు అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను అన్ని మంచి పనులు చేస్తున్నా కానీ నాకు అన్ని కష్టాలు వస్తున్నాయి. కొంతమంది అన్ని చెడ్డ పనులు పొద్దున్న లేసే వాడిని నాశనం చేద్దామా, వీని నాశనం చేద్దాం, ఎవరిని ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నారు. కానీ మంచి జన్మ ఉంది అంటే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేదు. అసలు దీనికి ఎలా అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. అసలు కర్మ ఎందుకు వస్తుంది, ఎందుకు పోతుంది అనే దాని మీద. అంటే మనకి ఇప్పుడు వచ్చిన కర్మను ఎన్నో జన్మల పుణ్యవశంలో మనం ఏదో చేసినామో అది ఇప్పుడు ఈ జన్మ వచ్చింది. ఈ జన్మ వచ్చిన తర్వాత అసలు మళ్ళీ మనం ఇప్పుడు చేసేది ఏంది, చెందేది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది. రేపు వచ్చేది ఏముంటుంది, నిన్న చేసిన దానికి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు చేసిన దానికి రేపు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది మనకు కావాల్సింది ముఖ్యం. అంటే ఇప్పుడు ఎలా ఉంటున్నాం అనే దాన్ని బట్టి కర్మ. అంటే ఈ కర్మలో ఒక స్వామి ఉన్నాడు. అసలు అందరికీ ఇట్లా ఉంది అంటే భోగభాగ్యాలు ఎందుకున్నాయి అది అని చెప్పేసి ఒక స్వామీజీకి బాగా డౌట్ వచ్చింది. అసలు ఏంది, నేను సన్యాసం తీసుకొని రోడ్డు మీద ఉన్నా నన్ను ఎవడు గుర్తిస్తలేడు, జనకుడేమో సంసారం చేసుకుంటూ రాజ్యం వెళ్తున్నాడు, మళ్ళీ ఆయనకి ఎందుకు ఆ భోగం ఉంది, నాకెందుకు ఇట్లా ఉంది, నేను అన్ని రకాల విడిచిపెట్టుకున్నా, సంసారాన్ని విడిచిపెట్టుకున్నా, అన్నీ విడిచిపెట్టుకున్నా, నేను ఇబ్బందులు పడుతున్నాను. అయితే సలహా ఇచ్చారు, ఇంకెవడు కాదు నీకు చెప్పేటోడు, ఆయనతోనికే పో నువ్వు అని చెప్పింది. జనకుని దగ్గరికి పోయి అడుగు నువ్వు చెప్తా. జనకుడు ఏమన్నాడంటే ఆయన దగ్గర పోయి నీకు ఎందుకు ఇట్లా ఉంది అంటే నేను కావాలని అడుగుతలేను, చేయాలంటే నాకు ఇది కలిగింది, నేను దాంట్లో తృప్తిగా ఉన్నా. ఏది కలిగిందో ఈరోజు దాంట్లో నేను తృప్తిగా ఉన్నా. ఈ రాజ్యం నాకు కలిగింది, రాజ్యంలో తృప్తిగా ఉన్నా. ఈ భోజనం దొరికింది, భోజనంతో తృప్తిగా ఉన్నా. అంతేగాని నేనైతే ఏం చేయట్లేదు అని అన్నాడు. అట్టెట్లా అవుతుంది, నువ్వు చేయకుండా నీకెట్లా వస్తుంది ఇది అని. మళ్ళీ నువ్వు చెప్పు ఏం చేద్దామంటే ఏం చేద్దామని అంటాడు. ఎంబడి రా నా ఎంబడి అంటాడు. పోదాం పని ఇష్టమైన కాడికి పోదాం పా అంటాడు. ఎవరు కనిపించని ప్లేస్కి తీసుకెళ్తాడు అడవిలకు. తీసుకుపోయాక తన కూర్చోమంటాడు. ఈయన చెట్టు కింద కూర్చుంటాడు. ఈయన అక్కడిక్కడ చూస్తుంటాడు. ఈయనకి భాగ్యం అసలు మన ఇటువంటి భాగ్యాలు ఎవడన్నా మనిషి ఉంటేనే కదా ఈయన కలిగించేది. ఇప్పుడు మనకు రాజుకు ఇది చేయాలి అది చేయాలనేది ఎప్పుడు ఆయన గుర్తుపట్టేటోడు ఉంటేనే కదా. అసలు గుర్తుపట్టేటోడే లేని ప్లేస్ తీసుకెళ్తాడు. అనుకోకుండా పక్క రాజు ఎళ్ళకెళ్ళి వస్తాడు. వచ్చి ఈయనని దర్శిస్తాడు. అరే ఏంది ఈయన ఇంత ఇదిగా కూర్చున్నాడు, ఈయనకి ఏమీ లేదు పరిస్థితి, ఎట్లా అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆయన అన్నీ అరేంజ్ చేసేస్తాడు. ఈయనకు రాజ్యంలో ఉంటే ఎట్లుంటుందో అన్ని భాగ్యాలు అడవికి పోయినా కూడా అరేంజ్ చేస్తాడు. అప్పుడు అసలు ఏంది ఇది అనేది ఈ స్వామీజీ పక్కనే ఉంటాడు, ఇక చూస్తుంటాడు. ఏంది ఎందుకు ఇట్లా కలుగుతుంది, ఇప్పుడు కూడా నేనేమైనా చేసినా నేనేం చేయట్లే కదా అని చెప్తాడు.
వచ్చిన దాన్ని నేను స్వీకరిస్తున్నాను, అంతేగాని నేను కావాలని ఎక్కడ కోరుకోవట్లేదు. ఇప్పుడు నేను కోరుకున్నాను ఇక్కడ నాకు ఇంకొకరు కలుస్తారు, నాకు ఇక్కడ ఇక్కడ ఇది కలుగుతుంది అని చెప్పేసి అనేది అంటాడు. అప్పుడు ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. అంటే ఈయన ఎన్నో జన్మ కర్మల ఫలితమే ఇప్పుడు రాజుగా పుట్టిండు, ఆయనకు అది అంటే ఆ అనుభవించే స్థితి ఆయనకు ఉంది కాబట్టి అవి కలుగుతున్నాయి. మనమేమనుకుంటున్నాం, మన కర్మను ఏదో మనకు తెలియదు కాబట్టి మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని మనం ఫీల్ అవుతున్నాం. ఆ రోజుతో ఆ స్వామికి జ్ఞానోదయమై మళ్ళీ ఇంకోరిని పోల్చుకోవడం అనేది కాదు, నాకు ఉన్న దానిలో నేను సంతృప్తి చెందాలనే ఉద్దేశం ఆయన కలిగిందట స్వామీజీకి. స్వామీజీ ఆయన మళ్ళీ మామూలు మనిషి కాడు. ఇట్లాగే ప్రతి మనిషిలో అంటే తపన, నాకు ఈ బాధలు వస్తున్నాయి, ఇట్లా వస్తున్నాయి. మనం శరీరం ఉంది, శరీరానికి బాధలు వస్తున్నాయి. అసలు శరీరమే సగం కాళ్ళు లేనోడు ఉన్నాడు, కళ్ళు లేనోడు ఉన్నాడు, చెవులు లేనోడు ఉన్నాడు, ఎన్నో ఇబ్బందులు ఉన్నట్టు దేశం మీద ఎంతోమంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు? మనం అన్నీ ఇస్తేనే నాకు ఇంకా కావాలని కోరుకుంటాం, ఇంకా సరిగా లేదు, ఇంకా అట్లా ఉండాలి, డబ్బు కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలని కోరుకుంటున్నాం. కానీ అసలు అవి లేనోడికి ఎట్లా వాడు జీవిస్తున్నాడు అంటే మనము చూసుకునే విధానాన్ని బట్టే, ఇంతసేపు అంటే మన దృష్టిని బట్టే మనకు ఇది కలుగుతుందని. ప్రపంచం ఎలా ఉంది అంటే నీ దృష్టిని బట్టే పడుతుంది. దీనికి ఇంకో చిన్న కథ కూడా చెప్తాడు ఒకటి. అయితే విష్ణువు దగ్గరికి యముడు వెళ్తుంటాడు. పోతూ ఉంటే ఒక పక్షి కనపడాడు. ఆ పక్షిని ఇట్లా చూస్తాడు యముడు. ఆ పక్కలే గరుత్మంతుడు ఉంటాడు అన్నట్టు. ఏంది ఈయన ఇట్లా చూస్తున్నాడు ఈ పక్షిని అని చెప్పేసి, మీ పుస్తకం లేదు అంటే అనుకుంటాడు. ఈయన విష్ణువుతోనికి పోతాడు, పోయి మాట్లాడి మళ్ళీ బయటికి వస్తాడు. అయితే ఈ పక్షి ఏం చేస్తుంది, ఈడేమో చేస్తాడు దీన్ని అని చెప్పేసి ఇది తీసుకుపోయి ఏడన్నా దాపెట్టేస్తుంది. ఈ గరుత్మంతుడు ఈ పక్షిని తీసుకుపోయి ఏడన్నా దాపెట్టేస్తాడు. ఈయన లోపలికి వచ్చేంత లోపలనే ఈయన బయటికి వస్తుంటాడు. బయటికి వచ్చినప్పుడు అడుగుతుంది గరుత్మంతుడు, ఏంటి నువ్వు ఆ పక్షిని అంత ఇదిగా చూసినావు, ఏం సంగతి అని అడుగుతాడు. నాకు దాని రాత చూసినప్పుడు ఎన్నో యోజనాల దూరంలో ఓ పాము నోట్లో పడేది ఉంది ఈ పక్షి, ఇప్పుడు దీని మరణం ఉంది అని నాకు తెలిసింది. దానికి నువ్వు సాయం చేసినావు అన్నాడు. ఆడుంటే అది బతికి ఎన్నో యోజనాల దూరంలో ఉంది. అది ఎక్కడో చెట్టు మీద పెడితే అక్కడ పాముకు అది ఆహారం కావాలన్నాడు ఆ టైంలో. ఈ గరుత్మంతుడి వల్ల దాని ఆహారాన్ని ఇది పోయి ఇచ్చేసి ఈయన ఏం చేసిండు, ఎందుకు తీసుకుపోయిండు, దాన్ని రక్షిద్దామని తీసుకుపోయాడు, కానీ భక్షించడానికి ఇచ్చేసిండు. అంటే కర్మ ఏ విధంగా ఉంటుంది అనే దాని కొరకు ఇవన్నీ కర్మదాంట్లో చెప్పుకొస్తున్నాడు. కాబట్టి మనము ఈ కర్మను దాటడం అనేది ఎట్లా అంటే ఇంతకుముందు చెప్పిన మార్గం ఒకటే, గురు మార్గం ఒకటే కర్మను దాటడానికి కొరకు. గురు మార్గంలో ఏంటి చెప్తాడు, ఏవో చెప్తాడంటే ఇప్పటిదాకా గురువు శిష్యుడు ఇవన్నీ ఉన్నాయని అన్నాడు. రెండు ఉన్నంత వరకు కర్మ ఉందని, ఒకటి అయినాక కర్మ లేదని. గురువు శిష్యుడు వేరుగా ఉంటే కూడా కర్మ ఉంది. నువ్వు అది ఎట్లా అనుకుంటారా, మీరు ఏమనుకుంటారా మీ ఇష్టం. గురువు శిష్యుడు ఏకమైనప్పుడే నీ కర్మ అంటే రెండుగా ఉన్నప్పుడే మనం ఏం చేసినా, ఏం అడిగినా, ఏం తిన్నా, ఏం ఇచ్చినా కర్మ. అది ఎవరైనా కావచ్చు, గురువు కానీ, దైవం కానీ, ఇంకోటి కానీ. దైవాన్ని కూడా అడుక్కోవడమే మనం, భిక్షమెత్తుకున్నట్టు, బట్రాజు పోయినట్టు ఒగిడి ఆ నామాలు ఈయన ఏ పూజ తీసుకో, మీరు ఒకసారి దాని గురించి తెలుసుకుంటే అన్నీ పొగడమే ఉంటుంది. నువ్వు ఇంతటోడవు, శూరుడవు, ధీరుడవు ఇట్లా అని చెప్పేసి. ఎందుకు మనకు అవన్నీ ఏమైనా అడగడానికి, మనం అడుక్కో తినడానికే మనం పొగుడుతూ దాన్ని ఇచ్చేస్తున్నాం. కాబట్టి పొగిడి తినడం ఇష్టమా, పొగడకుండా నిన్ను నువ్వు చూసుకోవడం ఇష్టమా, నిన్ను నువ్వు ధన్యత చెందడం ఇష్టమా అనేది ఆలోచన చేసుకొని మన ధర్మాన్ని, నీ యొక్క స్వస్వరూప జ్ఞానం నువ్వు వీడకుండా ఆ పరమాత్మ స్వరూపమే నీవని ధ్యానిస్తూ ఆ పరమాత్మనే నీవు. కాబట్టి పరమాత్మ వేరుగా ఉండడం ధ్యానించే వరకు మీరు మాత్రం గమ్యం చేరలేరు. పరమాత్మనే మీరు అని ధ్యానించినప్పుడే మీ లోపల పరమాత్మ ఇదవుతుంది, అనుభూతి చెందుతారు. ప్లస్ ఇంతకుముందు మనం కుక్కలు అందరిలో ఎలా అనుకున్నామో అలాగ అందరిలో కూడా చూడగలుగుతారు. ఆ పరమాత్మ స్వరూపాన్ని అందరిలో ఎప్పుడైతే చూడగలుగుతారో
అప్పుడు మీరు ధన్యులైనట్లు. కాబట్టి ఈ యొక్క నీతి ఏంటి అంటే, మనం ఈ కింద మీద పడి ఇంకోరిని పోల్చుకొని మన కర్మలు ఎక్కువనా తక్కువనా అనుకునేది కాకుండా, మన కర్మ పోవడం మార్గం ఏంటి అంటే ఆ మార్గమే సద్గురువుతోకి వచ్చినాము. ఆ సద్గురువుతోనికి వచ్చిన తర్వాత మనం దాంట్లో జీవించడం సాధన కాదు, ఇది జీవించడం. మనం విషయాన్ని తెలుసుకున్నాం కానీ దాంట్లో జీవించడమే మన యొక్క సాధన. కాబట్టి దాంట్లో జీవించడానికి అందరం ప్రయత్నం చేసి అందరం ముక్తులమవుదామని కోరుకుంటూ, అంటే ప్రతి దానికి కూడా ఈరోజు ఒకటి జరిగింది అంటే దాని వెనకాతల ఖచ్చితంగా ఆ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అదే కర్మ యొక్క ప్రభావం. ఒక కార్యం జరిగింది అంటే కారణం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా కార్యకారణ సంబంధంగానే జరుగుతాయి. అంటే కారణం లేకుండా ఏదీ జరగదు. కారణం లేకుండా ఏదీ జరగదు. కాకపోతే ఆ కారణాన్ని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్. ఒక ఆయన అంటాడు, ఏమండి ఈయన అసలు ఎంత తెలివి తక్కువడైనా, ఇన్ని కోట్లు ఎట్లా వచ్చినాయండి ఈయనకి, నాకున్న తెలివి కూడా ఈయనకు లేదు. ఇప్పుడు ఆయనకు తెలివి లేదు, ఇప్పుడు ఆయన కోట్లు వచ్చినాయి, ఇప్పుడు అదృష్టవంతుడా కాదా? తెలివి కాదు ప్రధానం, అదృష్టం ప్రధానం. ఇంత తిక్కలోడండి ఎట్లా పాస్ అయ్యిండండి? వాడు స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చిందంటే వీడికి ఇంత తిక్కలోడికి అసలు మావాడు ఎంత తెలివిగలోడండి, వాడికి రాలేదండి. ఇప్పుడు ఎవరు తెలివిగలోడే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలా? అదే అంటే ఒక కార్యం జరిగింది అంటే కారణం వెనకాతల బలమైనటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని గుర్తించేవాడు జ్ఞాని, ప్రస్తుతాన్ని గుర్తించేవాడు సామాన్యుడు. దాని వెనకాతల ఏమున్నది అర్థమైందమ్మా. ఊరికనే ఒకతడు రాజు అవుతాడండి, ఊరికనే ఒకతడు బిచ్చగాడు అవుతాడా? ఒకడు బిచ్చగాడు కావాలన్నా ఒకడు రాజు కావాలన్నా కానీ కర్మఫలం బలంగా ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని జ్ఞాని గుర్తిస్తాడు. అంటే సో పలానా సత్కర్మ గతంలో చేస్తుంటాడు అందుకే రాజు అయి ఉంటాడు, పలానా దుష్కర్మ గతంలో చేశాడు అందుకే ఇలా అయ్యి ఉంటాడని చెప్పి ఊరికనే క్యాలిక్యులేట్ చేయొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేస్తా వారు చెప్పిన దానికి. ఒక ఆయన త్రేతాయుగంలో శ్రీరాముడి కాలంలో ఒక ఆయన వెళుతూ ఉంటే ఒక కుక్క కనపడ్డదంట. ఒక రాళ్ళు కనపడ్డాయి 4. రాయి తీసుకొని కుక్కకి వేసిండు, గట్టిగానే తగిలింది దానికి. కుక్కకి గట్టిగానే తగిలింది, చాలా బాధపడింది. వెళ్ళి రాముడికి కంప్లైంట్ ఇచ్చింది, శ్రీరామచంద్రమూర్తికి కంప్లైంట్ ఇచ్చింది. సో పలానా వీధిలో పలానా చెట్టు కింద ఉండి ఒకడు నాకు రాయి వేశాడు, నాకు ఇక్కడ చాలా బాగా గాయమైంది, మరి రాముడు గొప్ప పరిపాలన అందిస్తా అని చెప్తున్నారు కదా, నీ పాలనలోనే ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడికి నువ్వు శిక్ష వేయాల్సిందే అంటాడు. సరే ఓకే వాడిని దేశారాడిని అన్నారు. తీసుకొచ్చి బోన్లో నిల్చోబెట్టారు. ఏరా రాయి వేసిన సార్ స్వామి అంటాడు. ఎందుకు వేసినామంటే, ఎందుకో కుక్కను చూడడంలోనే రాయి కనబడదు, ఏముంది వేసా, దానికి రీజన్ ఏముంది, నేను పెద్ద ఆలోచించలా, కారణం అనేటువంటిది నేను పెద్దగా ఆలోచించలా, రాయి ఉంది కుక్క ఉంది వేసా అన్నాడు. ఓకే తప్పు ఒప్పుకుంటున్నా స్వామి, నువ్వు ఏదైనా ఏ శిక్ష మరి ఏం చేస్తా, నాకు ఏమవుతుందైంది వేసాను. సరే ఆ కుక్కను అడుగుతారు, సరే ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టినోడిని ఎదురుగానే ఉన్నాడు కదా, వాడికి ఏ శిక్ష వేయాలో నువ్వే చెప్పు, నువ్వు ఎంత బాధపడ్డావో తెలుస్తుంది కదా, నువ్వు ఎంత బాధపడ్డావో దాన్ని దృష్టిలో ఉంచుకొని వాడికి ఆ పనిష్మెంట్ ఇద్దాం, అలాంటి పనిష్మెంట్ నువ్వే చెప్పు, తీర్పు నువ్వే చెప్పు, నువ్వే ఆ శిక్ష చెప్పు అని అంటారు. అప్పుడు ఆ కుక్క అంటది ఏమంటదంటే, ఒక దేవాలయం యొక్క ట్రస్ట్కి ఇతన్ని అధ్యక్షుడిగా నియమించండి అని చెప్పి. ఎవరైనా కానీ తప్పు చేసిన వాడిని జైల్లో వేయమంటారు, శిక్షించమంటారు, కొట్టమంటారు, తిట్టమంటారు, ఫుడ్ లేకుండా ఇట్లా హింసించేటువంటి శిక్షలు విధించాలి కదా. మరి అలాంటిది ఒక దేవాలయం ట్రస్ట్కి ఇతన్ని ప్రెసిడెంట్ చేయమంటున్నావు, అది ఏమంతా గొప్ప శిక్ష అని అడుగుతున్నాం. స్వామి మీకు తెలియంది ఏముంది, మీకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు,
నేను గత జన్మలో కూడా ఒక దేవాలయం ట్రస్టీగానే ఉన్నా, ఆ ట్రస్టీగా గడిపినటువంటి ఆ 100 సంవత్సరాల కాలంలో చేసిన తప్పుల పనిష్మెంటే కుక్క జన్మ. వాడు కూడా రోడ్డు మీద నిల్చుంటే ఎవడో ఒకడికి వేయాలంటే వాడు కూడా ట్రస్టీగా పెడితే ఒకరోజు కాకపోతే ఒకరోజు ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒక చోట తప్పు చేయకపోతారా, దేవాలయానికి సంబంధించినటువంటి సొమ్ము ₹1 అయినా తినకపోతారా, కుక్కాయి పుట్టకపోతారా అని అర్థమైందమ్మా. అంటే చిన్న మిస్టేక్ చేసినా కానీ అది ఖచ్చితంగా రిటర్న్స్ మన దగ్గరికే వస్తుంది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కర్మ అంటే మన దేశంలో కర్మ సిద్ధాంతాన్ని ఆమోదించిన దాన్నే మతంగా అంగీకరించారు. ఇప్పుడు మన లోకంలో చాలా మతాలు కనిపిస్తూ ఉంటాయి అమ్మ, ద్వైతము, విశిష్ట అద్వైతము, అద్వైతము, గాణాపత్యము, సౌరము, శాక్తేయం, ఇలాంటి మతాలు చాలా చెప్తారు కదా. ఈ మతాలన్నిటిలో కూడా కర్మ సిద్ధాంతాన్ని బలపరిచినాయి. అంటే కర్మ లేకుండా ఎవరైనా సిద్ధాంతం చెప్తే దాన్ని మన భారతదేశంలో అంగీకరించలేదు. కర్మ సిద్ధాంతంతో ముడిపడి ఉన్నటువంటి సంస్థనే గుర్తించారు. అర్థమైందమ్మా. కర్మ బలంగా ఉంటే ఆ ప్రభావం ఉంటుంది. మనందరం కూడా గత జన్మ యొక్క కర్మఫలమే ఈ యొక్క ఉపాధి ద్వారా అనుభవిస్తూ ఉన్నాం. అది ఖచ్చితంగా ఎవరైనా అనుభవించి తీరవలసిందే. ఇంకొక ఆప్షను లేదు. అంటే ధ్యానం ద్వారా కూడా చేసుకునేటువంటి కొన్ని ఉంటాయి. అంటే శరీరం కర్మ అనుభవిస్తున్నా కానీ మనం కర్మని అంటకుండా, శరీరాన్ని అంటకుండా ఉండే టెక్నిక్ మనకు తెలుస్తాయి. భగవద్గీతలో పరమాత్మ ఏమన్నారు? క్షేత్రజ్ఞ విభాగయం. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుని విడగొట్టుకోవడం మీకు తెలిస్తే చాలు. ఈ టెక్నిక్ మీకు తెలిస్తే ఏం తెలియాలా? క్షేత్రజ్ఞ అంటే నువ్వు క్షేత్రంలోనే ఉండాలి కానీ క్షేత్రాన్ని అంటకుండా ఉండే టెక్నిక్ క్షేత్రజ్ఞ విభాగం యోగం. అంటే మళ్ళీ పరమాత్మ దీన్ని వదిలిపెట్టి నువ్వు నీ క్షేత్రాన్ని ఎక్కడుంచు, నువ్వు అక్కడుండు అని చెప్పట్లా. నువ్వు క్షేత్రంలోనే ఉండాలి, క్షేత్రాన్ని అంటకుండా ఉండాలి. రమణ మహర్షి ఎలా ఉన్నారో, రామకృష్ణ పరమహంస ఎలా ఉన్నారో, శంకరాచార్య వారు ఎలా ఉన్నారో, స్వామి వివేకానంద ఎలా ఉన్నారో అలా ఉండే ఆ టెక్నిక్ నువ్వు తెలుసుకుంటే శరీరం కర్మ అనుభవిస్తున్నా కానీ నువ్వు దాన్ని అంటకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది చెప్పారనమాట. అలా అది తెలిసినటువంటి వాళ్ళు శరీరంలో ఉన్నా కానీ కర్మను అంటకుండా ఉంటారు. ఆ టెక్నిక్ తెలుసుకోవడం కోసమే మనకు ఈ యొక్క ప్రాణాయామ, సోహం ధ్యానం అనేటువంటిది గురువుగారు మనకు సూచించారు. మనం దాన్ని ఎంతవరకు సాధన చేసినాం, ఎంత ఫలితం పొందినం అనేటువంటిది ఎవరికి వాళ్ళే టెస్ట్ చేసుకోవటం. అందులో నువ్వు అంత తెలుసుకున్నావా, ఇంత తెలుసుకున్నావా అని ఒకళ్ళని అడిగేది కాదమ్మా. గురువుగారు అందరికీ అదే చెప్పారు. అందరం సాధనలో ఉన్నాం. ఎవరు ఎంత సాధన చేసాము, ఎన్ని మెట్లు ఎక్కామన్నది ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. ఓకే. జయతల సద్గురు బ్రహ్మరాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.